వర్షాకాలం వచ్చింది కాబట్టి అన్ని రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఏదో రకంగా సఫర్ అవుతూ ఉంటారు. అందరూ మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఇప్పుడు అయితే డెంగ్యూ, చాండీపుర వైరస్ లాంటి మళ్ళీ అది కూడా ఫ్లై ఓరియంటెడ్ థింగ్ అది కాబట్టి మస్కిటో నెట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నాన్ పొల్యూటింగ్, పొల్యూషన్ ఉండదు. మస్కిటో రెపెలెంట్స్ పెట్టినా ఈ మధ్య దోమలు చావట్లేదు అనేది పెద్ద అది. డోర్స్ కూడా క్లోజ్ చేసుకోవడం, ఎక్కడి నుంచన్నా రావడం అనేది ఫస్ట్ థింగ్. సెకండ్, మస్కిటో రిపెలెంట్ కానీ అలాంటి ఇప్పుడు బయట తిరుగుతున్నప్పుడు ఏదన్నా యూ కెన్ యూస్. థర్డ్, ఇంట్లో నీళ్ళు, కూలర్లో నీళ్ళు కానీ, లేకుంటే అక్కడ పక్కన పాడేసిన కుండల్లో నీళ్ళు కానీ, లేకుంటే టైర్లలో మనం పక్కన పాడేస్తారు, దోమలు నిల్వకుండా ఆ నీళ్ళని పారబోయడం. ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడితే దాంట్లోనే నీళ్ళు పోతాయి. సో అది ఇంట్లో ఫ్లవర్ వాజ్ పెడతారు, దాంట్లో మంచి ఫ్లవర్స్ వేసి పెడతారు, దాంట్లో కూడా మనకు తెలియకుండా దోమలు పెరుగుతాయి. సో అన్యూజ్డ్ థింగ్స్ ఏదో బాత్రూమ్స్లో ఒక బాత్రూమ్ యూజ్ చేయని అనుకుంటారు, దాంట్లో కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ యూ షుడ్ బి క్లీనింగ్ ద సరౌండింగ్, హోమ్ అండ్ అవుట్ సైడ్. అవన్నీ వాటర్ లాగింగ్ లేకుండా చూసుకోవడం. ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం ఒక పెద్ద కుంటలాగా తయారైంది మన రోడ్డు పక్కన ఎక్కడైనా, సింప్లెస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, లేకుంటే మన యూజ్డ్ తినే ఆయిల్ కానీ, లేకుంటే అదర్ ఇంజిన్ ఆయిల్ కానీ, కొంచెం ఒక 3 to 5 ml 10 ml దాంట్లో పోసేస్తే ఇట్ విల్ కమ్ డౌన్. దోమలు పెరగకుండా లేయర్ ఫామ్ అవుతుంది, పైన దోమలు చనిపోవడం ఈజీగా ఉంటుంది. అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ కానీ మిగతా అన్నీ కూడా జిహెచ్ఎంసి వాళ్ళు ఇటువంటి స్టోరేజ్ ఉన్న బావిలే కానీ లేకుంటే కుంటలే కానీ అక్కడ ఈ వైరస్ని, ఏదైతే వైరస్ ఓరియంటెడ్ థింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏడిసి, శాన్ ఫ్లై, ఇవన్నిటిని కూడా చంపే విధంగా మందు కూడా ఉంది, దాని దోమలు చంపే మందు ఉంది. అలాంటి ప్లేసెస్లో వాళ్ళు సక్రమంగా డైలీ అది చేస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వన్, గో టు ద బెటర్ డాక్టర్, బెటర్ ట్రీట్మెంట్, గెట్ ద 100%, హూఆర్ మేబీ. నేను మనిషిగా ఉండమంటున్నాను, మనిషిగా చేస్తున్నాను, బతికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ శత్రువు అయినా సరే, ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా, ఎవరున్నా సరే, సాటి మనిషికి ఉపయోగపడేది తీసుకురావాలని నా ఉద్దేశం అంతే.